క్రీజ్ చూపిస్తాను దీంట్లో. ఫస్ట్ ఏంటిది లైట్ షేడ్ చూడండి, లైట్ షేడ్ ఎక్కడ వేసుకుంటున్నాను, ఐబ్రో కింద. పెట్టాం కదా ఆల్రెడీ, పౌడర్ వేసాను, జస్ట్ పౌడర్ వేసాను. ఐకేమో కన్సిలర్. కన్సిలర్ పెట్టి కొంచెం పౌడర్ బేకింగ్ లాగా చేసుకుంటే మూమెంట్ ఈజీగా ఉంటుంది. ఇది లైట్ షేడ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇటు ఇటు ఎండింగ్ వరకు రావచ్చు, మరి ఇక్కడ కార్నర్కి అవసరం లేదు, జస్ట్ ఇంత పార్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది లైట్ షేడ్. నెక్స్ట్ మీడియం షేడ్ వచ్చేసి ఇక్కడ మనం ఫస్ట్ బ్రష్ ఎట్లా పెడతాము, మధ్యలో పెట్టి దాన్ని రైట్ లెఫ్ట్ మూవ్ చేయాలి. ఎక్కడ దాకా రావాలి, మీడియం షేడ్ ఐబాల్ వరకు వస్తే సరిపోతుంది. ఐబాల్ ఎండింగ్ ఇక్కడ ఉంది కదా, అక్కడ వరకు వస్తే సరిపోతుంది, మొత్తం ఇన్నర్ దాకా అవసరం లేదు. ఇది మీడియం షేడ్. బ్రష్ బ్లెండ్ అవ్వాలంటే ఎండింగ్ పట్టుకోవాలి, రౌండ్ తిప్పాలి అంటే ఎండింగ్ పట్టుకోవాలి. నెక్స్ట్ డార్క్ షేడ్, కొంచెం బ్లాక్ తీసుకోండి, ఎక్కువ తీసుకోండి. ఎక్కడ డిపాజిట్ చేస్తాం ఫస్ట్ కలర్, ఇది డౌన్ సైడ్ ఈ విధంగా ఐలిడ్కి కరెక్ట్గా ఇలా ఎండింగ్లో చేసి దీన్ని క్రీజ్ లైన్లోకి బ్లెండ్ చేస్తాం. ఇలా బాగా చూడండి, మీకు చేస్తే మళ్ళీ డౌట్లు వస్తాయి. ఇలా ఓన్లీ ఐలిడే. మళ్ళీ మనకి ఇది దాటకూడదు, ఓకేనా? ఐబ్రోకి కార్నర్, ఐ కార్నర్ ఉంది కదా, ఇది దాటకూడదు బయటికి. ఇది కొంచెం డార్క్ చేస్తాను, స్మోక్ ఎఫెక్ట్లా ఉంది, కొంచెం న్యాచురల్గా ఉంది. సార్ అంటే బ్లాక్ తక్కువ పిక్ చేసుకున్నాను. క్రీజ్ లైన్లోకి మర్జ్ అవ్వాలి. ఫస్ట్ ఇక్కడ లైన్ డ్రా చేసుకొని దీన్ని క్రీజ్ లైన్లోకి ఈ విధంగా బ్లెండ్ చేస్తాము. నెక్స్ట్ సేమ్ ఇదే లుక్ కట్ క్రీజ్లో ఎలా వస్తుందో చూపిస్తాను. కట్ క్రీజ్ అంటే ఏంటి ఐడియా ఉందా? ఇక్కడ ఫోల్డ్ ఉంటుంది కదా. కట్ క్రీజ్ అంటే మనం కన్సిలర్తో లైన్ డ్రా చేసుకుంటాం ఫస్ట్. అది ఎలా చేస్తామంటే చూడండి, సేమ్ ఫ్లాట్ బ్రష్ యూజ్ చేస్తాము. ఇలా ఫ్లాట్గా ఉండాలి బ్రష్ అనేది. మీరు లిక్విడ్స్ ఎక్కువగా యూజ్ చేసుకుంటాం దీంట్లో. మీరు డమ్మీ కాబట్టి నేను క్రీమ్ కన్సిలర్ పెడుతున్నాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటామంటే ఇలా క్రీజ్ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా లైన్ అనేది ఫస్ట్ మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్గా ఇలా దీన్ని కిందికి ఈ విధంగా బ్లెండ్ చేయాలి. ఇలా కన్సిలర్తో మనం లైన్ అనేది ఇక్కడ క్రీజ్ లైన్లో క్రియేట్ చేసుకుంటాం. చూసారా పైన బార్డర్ ఇలా ఎక్కడికి వచ్చింది, టియర్ డమ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది సెమీ కట్ క్రీజ్ అంటాం. సెమీ కట్ క్రీజ్. ఫుల్ కట్ క్రీజ్ అంటే ఐలైట్ మొత్తం కావాలి. ఇది ఓన్లీ ఐలిడ్కే మనం కట్ క్రీజ్ అని పైకి తీసుకెళ్ళకుండా, ఎక్కడైతే మనకి ఐ బాల్ మీద ఉండే ఏరియా ఉంటుందా ఐలిడ్ అంటామా, ఓన్లీ ఐలిడ్కే అనమాట కట్ క్రీజ్ అనేది. ఇంతవరకే వస్తుంది. సెమీ అంటాం, 2/3 తీసుకొస్తే సెమీ అంటాము. కంప్లీట్గా ఐలిడ్ ఎండింగ్ వరకు తీసుకొస్తే ఫుల్ కట్ క్రీజ్ అంటాం. ఫుల్ కట్ క్రీజ్ మనకి మోనోక్రోమాటిక్లో బాగా ఏం యూజ్ అవ్వదు, పాలిక్రోమాటిక్లో చేసుకోవచ్చు. ఇప్పటికంటే సెమీ కట్ క్రీజ్ ఇదే ఎక్కువగా యూజ్ చేస్తాం మనం. సో ఇప్పుడు నెక్స్ట్ దీని మీద షిమ్మర్ అప్లై చేసుకోవచ్చు. షిమ్మర్ అప్లై చేసుకోవచ్చు 2/3 ఇలా, 1/3 మ్యాట్ షిమ్మర్ వచ్చినట్టు. ఫస్ట్ అయితే ఈ విధంగా చూపిస్తాను చూడండి. రోజ్ గోల్డ్ సేమ్. మనం హ్యూమన్ బాడీకి ఇట్లా కొంచెం గట్టిగా రబ్ చేస్తే మీరు బ్రష్తో కూడా చేసుకోవచ్చు. చూడండి మీకు బ్రష్తో బ్రష్తో పట్టదండి, ట్రై చేసాము అస్సలు పట్టదు. అదే చెప్తున్నాను. అందుకే
అయిపోతుంది. చేసి మళ్ళీ ఫింగర్తో చేయాల్సింది. మనం బ్రష్ ఎంత మంచిగా యూజ్ చేసినా చాలా ఈ ప్రోడక్ట్స్ product తీసుకోవాల్సి వస్తుంది, ప్లస్ అది సరిగ్గా అప్లికేషన్ రాదు. ఇప్పుడు మీరు షిమ్మర్లో కూడా డిఫరెంట్ షిమ్మర్స్ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ సింగిల్ షిమ్మర్ ఇది. మీరు ఇప్పుడు దీంట్లో 2 కలర్స్ యూజ్ చేయాలనుకుంటే డార్క్ షిమ్మర్ ఇక్కడ పెట్టాలి, మీడియం షిమ్మర్, లైట్ షిమ్మర్. దీంట్లో కూడా 3 చూసుకోవచ్చు. ఎటు వచ్చి మనకు వస్తుంటే లైట్ అవ్వాలి. మీరు ఎన్ని షిమ్మర్స్ యూజ్ చేసినా ఇన్నర్ కలర్ వచ్చేసి లైట్ Light. అవ్వాలి. అట్లా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా దీనికంటే లైట్ కలర్ షిమ్మర్ ఏమన్నా మనం అప్లై చేయాలనుకుంటే ఇక్కడ 1/3 ఉంది కదా, సేమ్ కలర్ షిమ్మర్స్ అప్లై చేసుకున్నా కూడా చూడండి. షిమ్మరా అందుకే నాకు ఇందాక బాగా వస్తుంది. చూడండి ఇది కొంచెం డార్క్ షిమ్మర్లో వేరియేషన్స్ ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీడియం షిమ్మర్, ఇక్కడ వచ్చేసి లైట్ షిమ్మర్. ఇన్ని రకాలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ వద్దనుకుంటే ఒకటే షిమ్మర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్గా దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. 3 షేడ్స్ ఉన్నాయి చూసారా దీంట్లో. ఇలా కూడా చేసుకోవచ్చు, లేదంటే సింగిల్ షిమ్మర్ యూజ్ చేసుకోవచ్చు, 2 షిమ్మర్స్ యూజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, అది ఎలా అయినా చేసుకోవచ్చు. అయితే ఈ అవుటర్ కార్నర్ ఏదైతే ఉందో నేను ఏం చెప్పాను, మళ్ళీ ఫినిషింగ్ మ్యాచింగ్ చేయాలి. దీంట్లోకి లైట్ బార్డర్ ఏదైతే ఉందో పెన్సిల్ బ్రష్ అని ఉంటుంది, అట్లాంటి చిన్న బ్రషెస్ తీసుకొని కూడా చిన్నగా డైమండ్ బ్రషెస్ చూడండి. ఇట్లాంటి సన్నగా ఉండే బ్రషెస్ తీసుకొని కూడా మీరు ఒక లైన్ మర్జ్ చేయాలంటే సన్న బ్రషెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే లైన్ మనకి లైన్ లాగా కనిపించకూడదు. ఇప్పుడు చూడండి మర్జ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏంటి డిఫరెన్స్ మరి? ఇది ప్రామినెంట్గా కనిపిస్తుంది కదా. పర్టికులర్గా మనకి ఐ మేకప్ బాగా తెలియాలి అనుకున్నప్పుడు, ప్రొఫెషనల్గా ఉండాలనుకున్నప్పుడు ముస్లిం బ్రైడ్స్కి కట్ క్రీజ్ అనేది కంపల్సరీ చేయాల్సిందే. చేస్తేనే బాగా కనిపిస్తుంది. లేదు నార్మల్ ఇప్పుడు మన తెలుగు బ్రైడ్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఏంటంటే ఇంత కనిపించొద్దు అంటే కొంచెం న్యాచురల్గా, అంటే డైరెక్ట్ షిమ్మర్ వేసుకుంటే న్యాచురల్ లుక్ వస్తుంది. ఇది డిఫరెన్స్. ముస్లిం బ్రైడ్ అయితే ఇలా వేసుకోవచ్చు, నార్మల్గా అయితే ఇలా వేసుకోవచ్చు. అంటే న్యాచురల్ లుక్, ప్రొఫెషనల్ లుక్ బాగా కనిపించాలి అనుకుంటే ఇది కట్ క్రీజ్ కంపల్సరీ చేసుకోవాలి. ఇది వేరియేషన్. సేమ్ దీనికి ఐబ్రో బోన్ హైలైటింగ్, టియర్ డక్ట్ హైలైటింగ్ చేసుకొని సేమ్ అండర్ ఐ కూడా సేమ్ చేసుకోవాలి. ఇదే మెథడ్ అప్లై చేయాలి. ఈ క్రీజ్ అవసరం, కన్సిలర్ అవసరం లేదు అండర్ ఐకి, ఓన్లీ లిడ్కి మాత్రమే అప్లై చేస్తాం. ఇది ఒక మెథడ్. ఇది మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ స్మోకింగ్.